ఇప్పుడు మీ అందరికీ ఒక వీర వనితను, శూర మహిళను, పులి బిడ్డను, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమదేవి, కలకత్తా కాళీమాత, ఇగో గిసోంటి గుణగణాలు, ఇసోంటి బలమున్న ఒక పెద్దక్క కాడికి పట్టుకపోతా. అక్కను చూస్తే మీరు పరేషానవుడు పక్క జల్దిన వారి మరి భద్రాచలం కాడికి. ఇగో గీ అక్కగారే ఆ వీరవనిత భద్రాచలం చెక్ పోస్ట్ కాడ చూడుర్రి జర షేప్ ఏమైందో. ఏం వినబడతలేదు గాని జర దగ్గర ఇవ్వదాం. అయ్యి కొంగుకు మూడేసుకున్నది కదా, ఎవలబ్బా ఈ మహేష్ బాబు? అది వీడియో తీయండి, ప్రతి ఒక్క సెల్లుకు పోవాలా. ఈ నా కొడుకు బండారు అంటే బయటపడాలా. అగ్గో కట్టె అందుకొని కొడుతూనే ఉన్నది. వీడు చూడు రే ముఖం దాచుకుంటుండు. పాపం ఈ అక్క గంత మొస పోసుకుంటా కొడుతుంటే నవ్వాపుకుంటున్నాం అరవారి. ఏం చేస్తే పాపం జరిగింది, ఏం చేస్తే ఏరా దొంగతనాలు చేసే బదులు అడుక్కొని తిన ఉన్నది బతకద్రా. మీ ఎదవల వల్ల సమాజం నాశనం అవుతుందిరా. కుక్క పందులంతా మీరంతారా కుక్క. తీ ముఖం తీ ఎదవన్నారా ఎదవా? నాకైతే ఒకటి అర్థమైంది, వాడు దొంగోడు. వాని సూపు చూడు ఒకసారి. దవడ పంట జరుతుంటే పండ్లు దాచిపెట్టుకుంటా మరీ ఇగిలిత్తుండు. ఓ అక్క, అసలు ఏమైంది అక్క? వాడిని గంతగనం పరిశాన్ చేయబడుతుంది. అగనట వామ్ము, అసలు రెస్టే ఇస్తలేదు కదా. నీ ముఖం అటాట తిప్పురా నాయన, అటు సైడ్ కూడా వాయిస్తాదట జరిసేపు నిన్ను. నీకు అవసరమారా ఏరా వానికి బీపీ లెత్తుంది. ఎందుకు సామి గంత పెద్ద రిస్క్ నీకు? జరసేపు ఓపిక పట్టు. అగో ముఖం చూపియమంటే ఎంత మంచిగా చూపిస్తుండో చూడు. పాస్ ఫోటోకు పోజ్ ఇచ్చినట్టే అటు ఇటు తిప్పుతుండు కదా. అడ్డు పడితే చంపుతా. కింది దించు మొఖం చూపి ఇక ఇప్పుడు ఇంకో స్టైల్ అరుచుకుంటది అన్నట్టు ఈ అక్కగారు. అటు చూపి అరే నాయన, మోకాల మీద నాట కూసోరా, లేకుంటే అక్క నిన్ను అలా బతకనియది. చెప్పినట్టు ఇను జరసేపు. ఎందుకు వచ్చిన పీకులాట చెప్పు. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చారా నాయనా నీకు. అసలు నీ అవస్థ చూస్తుంటే నవ్వాలను, బాధపడాలను, మంచిగైంది అనాలను నాకే సమజ్ అయితలేదు. పోలీసు వాళ్ళకు దొరికినా పోయి ఈమెకు దొరికినేంది అని ఎంత బాధపడుతుండో కదా. కానీ చూడుర్రి, వాడు ఎటు వారిపోకుండా ఈ అక్క చీరతోని ఎంత బందోబస్తుగా కట్టి పడేసిందో. బండెత్తుక పోదామని చూసినందుకు వీనికి గీతిరా శిక్ష చేసింది. అక్క లాస్ట్ కు వానికి నువ్వు ఇచ్చే సందేశం ఏందక్క? గదాటి ఇయ్యి, పోలీస్ టౌన్ కన్నా పోతారట. ఇక దొంగతనం చేసేదే తప్పు, బ్యాంకుల కన్నా లేడమే తప్పు, డబ్బు దొంగతనం చేయడం తప్పు, ఇట్లా దొరకడం తప్పు. ప్రతి ఒక్కటి కూడా గుర్తించుకో. నీలాంటి వాళ్ళకి ఇలాంటి సంధ్య ఒక తత్తుంది, రాజకీయంలో వస్తుంది. జై సంధ్యక్క, అదన్నట్టు సంగతి.